హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నా ట్రావెలర్. ఈరోజు మీకు ఒక ఫీల్ గుడ్ స్టోరీ చెప్తున్నాను. చాలా బాగుంటుంది స్టోరీ. ఇది ఒక బిజినెస్ సక్సెస్ గురించి చెప్పుకునే కథ అన్నమాట. ఇది ఒక యథార్థ సంఘటన. జర్మనీలో జరిగింది ఇది. ఇది ఎలా అంటే, జర్మనీలో ఒక స్టీల్ కంపెనీ ఉంది. ఆ స్టీల్ కంపెనీ ఓనర్కి 4 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్ ఏ, బ్రాంచ్ బి, బ్రాంచ్ సి, బ్రాంచ్ డి. సో ఆ 4 స్టీల్ కంపెనీ బ్రాంచెస్, ఫ్యాక్టరీస్ ఏబిసి, ఈ 3 బ్రాంచెస్ గ్రాండ్ సక్సెస్గా నడుస్తున్నాయి అన్నమాట. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత ప్రొడక్టివిటీ కావాలో అంత ప్రొడక్టివిటీ వస్తున్నాయి, పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంది. కానీ బ్రాంచ్ డి ఉంది కదా, అది చాలా ఫెయిల్యూర్ బ్రాంచ్. కానీ దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం మొదలుపెట్టాడు ఎండి. అందరిని పిలిచాడు, మీరంతా రండి, ఈ విధంగా బిజినెస్ ఎక్స్పర్ట్స్ అందరిని పిలిచాడు. అందరితో మాట్లాడాడు. ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో డిస్కషన్ పెట్టుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది బ్రాంచ్ డీలో, ఏం ప్రాబ్లం అని చెప్పి అడిగితే, ఏం ప్రాబ్లం లేదు సార్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, మంచి లొకేషన్ ఇచ్చాం, పర్ఫెక్ట్ మ్యాన్ పవర్ ఇచ్చాం, అంతా మనం ఏం ఇవ్వాలో అంతా ఇచ్చాం. కానీ ఏం జరుగుతుందో తెలియదు, ఆ బ్రాంచ్ మాత్రం ప్రొడక్టివిటీ మనకి ఎక్స్పెక్టెడ్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళంతా ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. సో దానికి అతను ఏం చేశాడంటే, సరే ఓకే, ఇప్పుడు మీరు సొల్యూషన్ ఏంటి, దాన్ని డెవలప్ చేయాలంటే ఎలా అని అడిగాడు. వాళ్ళందరూ ఒకే మాట అన్నారు, దాన్ని డెవలప్ చేయడం చాలా కష్టం సార్, ఇప్పటికిప్పుడు డెవలప్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మా సజెషన్ ఏంటంటే, దాన్ని క్లోజ్ చేసేసి ఈ 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా, వీటి మీద ఆ స్టాఫ్ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇంకా ప్రొడక్టివిటీ ఇక్కడే ఇంక్రీజ్ అవుతుంది అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. దానికి ఎండి ఒప్పుకోలేదు. ఈ సలహా నాకు నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదు, నేనే దీనికి ఒక ఆలోచన చేస్తాను, ఒక సొల్యూషన్ చెక్ చేస్తాను, ఉండండి, నేను వెళ్తాను, రేపు బ్రాంచ్ విజిట్కి వెళ్తాను, మీరు ఎవరితో ఇన్ఫామ్ చేయొద్దండి, సర్ప్రైజ్ విజిట్ చేస్తాను, ఏం జరుగుతుందో నేనే చూసి అర్థం చేసుకుంటాను అని చెప్పేసి రేపు ఈవినింగ్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆయన విజిట్కి వెళ్ళాడు. విజిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళని, ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి డేటా అడిగాడు. ఏమి ఎంత జరుగుతుంది, ఫర్ డే ప్రొడక్టివిటీ ఎంత అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, ఈవినింగు మనము 6 టన్స్ ప్రొడక్టివిటీ చేస్తున్నాం సార్, ఈవినింగ్ షిఫ్ట్లో 6 టన్స్ ప్రొడక్టివిటీ అవుతూ ఉంది, మార్నింగ్ అంటే డే షిఫ్ట్లో వచ్చేసి 7 టన్స్ 5 టన్స్ ప్రొడక్టివిటీ అవుతూ ఉంది సార్ అని చెప్పాడు. అవునా, వెరీ గుడ్, 6 టన్స్ అవుతా ఉంది. మొత్తం బ్రాంచ్ అంతా ఒకసారి ఒక రౌండ్ వేసాడు, మొత్తం రౌండ్స్కి వెళ్ళాడు, చూశాడు, అంతా ఓకే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం ప్రాబ్లం లేదని అందరూ చెప్పారు. సరే, ఫైనల్గా అక్కడ ఒక ఖాళీ స్థలంలో 6 అనేసి ఒక పెద్ద 6 అక్కడ రాసేసి వెళ్ళిపోయాడు ఆయన. సార్ ఇప్పుడు ఈ 6 ఎందుకు రాశారు ఇక్కడ అని అడిగితే, 6 రాశాను నేను, ఎందుకో రాయాలనిపించింది, మీరు పర్ డే 6 టన్స్ చేస్తున్నారు కదా, అందుకే 6 రాశాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ చూశారు, అక్కడ ఏంటిది 6 వేసినారు, ఇక్కడ పెద్ద నంబర్ 6 వేసినారు అని చెక్ చేస్తే, సారు అడిగారు మమ్మల్ని ఎన్ని టన్స్ ప్రొడక్టివిటీ చేస్తున్నారనేసి, మేము 6 అని చెప్పాము, ఆ 6 అక్కడ రాసేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. మళ్ళీ ఇంకో మాట చెప్పారు, మీరు డే టైంలో ఎన్ని టన్స్ చేస్తారో, ఆ ప్రొడక్టివిటీ ఎన్ని టన్నులు వస్తుందో ఆ నెంబర్ మళ్ళీ అక్కడ ఏమని చెప్పారు, దీన్ని కొట్టేసి అని చెప్పారనమాట. చూడండి ఫ్రెండ్స్, అది తెలుసుకున్న డే టైం ఎంప్లాయీస్కి ఎక్కడ లేనటువంటి ఉత్సాహం, కసి పెరిగింది. వాళ్ళు 8 టన్స్ చేశారు ఒక రోజులో, డే టైంలో 8 టన్స్కి ఇంప్రూవ్ అయింది వాళ్ళ ప్రొడక్టివిటీ. ఈవినింగ్ ఆ 6ని చేపేసి 8 వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఈవినింగ్ బ్యాచ్ వచ్చారు, వాళ్ళు వచ్చి, అరే నేను 6 కదా ఉండింది, ఇదేంది 8 అని అడిగితే, డే టైం బ్యాచ్ వాళ్ళు 8 టన్స్ ప్రొడక్టివిటీ చేశారు, ఆ 8 అక్కడ వచ్చింది, వాళ్ళు వేసేసిపోయారు అని చెప్పారు. వాళ్ళు 8 చేస్తే మేము వాళ్ళకన్నా ఎక్కువ చేస్తాం కానీ తక్కువ చేయమని చెప్పేసి వీళ్ళు చేశారు 9 టన్స్ చేసేసి వెళ్ళిపోయారు. నైట్ షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు దాన్ని చూసి మళ్ళీ డే షిఫ్ట్ వాళ్ళు నైట్ 9 టన్స్ చేశారంటే మనం ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పి 11 టన్స్ చేశారు వాళ్ళు.
అలా రోజు రోజుకి ప్రొడక్టివిటీ పెరిగింది. అది ఒక 3 నెలల తర్వాత ఏమైందంటే ఏబిసి బ్రాంచెస్ కన్నా హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఇచ్చే బ్రాంచ్గా డెవలప్ అయింది డి బ్రాంచ్. ఇక్కడ మేనేజ్మెంట్ ఏమీ చేయలేదు. ఏమి రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని యాస్టీస్గా యూజ్ చేసుకోమన్నది. వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ఏమైనా యాక్టివిటీస్ ఇచ్చిందా, ఇన్సెంటివ్స్ ఇచ్చిందా? నథింగ్. ఏమైతే రెగ్యులర్గా ఉన్నాయో అవి మాత్రం ఇచ్చింది. కానీ కాంపిటేటివ్నెస్ ఇంటర్నల్గా క్రియేట్ చేసింది. ఆ మేనేజర్, ఆ ఓనర్, ఎండి వచ్చి ఒక ఇంటర్నల్ కాంపిటీషన్ క్రియేట్ చేసేసి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఆయనకి ఇచ్చిన సజెషన్స్ ఏంటి? ఎక్స్పర్ట్స్ అంతా ఆ బ్రాంచ్ ఫెయిల్యూర్ బ్రాంచ్ క్లోజ్ చేసేయండి అనేసి. ఒక చిన్న ఐడియాతో ఆయన చేసిన ఒక చిన్న పని 6 అనే నెంబర్ వేసేసి బ్రాంచ్ని నెంబర్ 1కి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉండే 3 బ్రాంచెస్ కన్నా ఇదే ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చేలాగా తయారైంది. సో ఫ్రెండ్స్, చూడండి, సక్సెస్ ఎలా తీసుకోవాలనే దాన్ని, ఎలా యూజ్ చేసుకోవాలి టెక్నిక్స్ అనేదాన్ని బట్టే మన బిజినెస్ కావచ్చు, మన లైఫ్ కావచ్చు, చిన్న పాయింట్లో చేంజ్ అయిపోతుంది. ఐ హోప్ స్టోరీ మీకు అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.